21వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితాలలో ఎన్నో భారాలు మనపై ఉంటాయి. ఒక్కోసారి ఆ భారాన్ని మోయలేక అలసిపోయిన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా నా వల్ల కాదు, నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను అని ఎంతో లోపల కృంగిపోతూ ఉంటాము. దేవుని వాక్యం చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని. మనుషులెవరు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. సమస్యలు పోరాటాల వలన మనలో మనం బాధపడటం వలన ఏమాత్రము ఉపయోగం ఉండదు. మానసికంగా శారీరకంగా మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన శ్రమలు పోరాటాల నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు యొక్క సహాయం కోసము మొరపెడతామో మన బాధ్యతలను ప్రభు తీసుకుంటాడు. మన భారాన్ని ప్రభు మోస్తాడు. ప్రభువే మనల్ని ఆదుకుంటాడు. ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని మనం జీవించాలి. ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినా ప్రభువునకు లోబడి ప్రభు పైనే భారం వేయాలి. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందరిలాగా శ్రమలు వచ్చినప్పటికీ ప్రభువుని విశ్వసించిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ప్రభువు తప్పకుండా ఆదుకుంటాడు అని. మనం మాత్రము ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభువునందు విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టాలి. మన భారము నుండి ప్రభు మనకు విడుదలను అనుగ్రహించి మనకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా జీవితాలలో ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నామో మా హృదయంలో ఉన్న ప్రతి భారము ఎరిగిన దేవుడవు తండ్రి. శ్రమలను చూసి కృంగిపోయే వారముగా కాకుండా మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాలి ప్రభువా. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా ప్రతి భారాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించే గొప్ప దేవుడవు తండ్రి. మాకు మనశ్శాంతి లేకుండా కృంగదీస్తున్న ప్రతి భారము నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మా భారముని మీరే తీసివేయండి ప్రభువా. మీకు లోబడి జీవిస్తూ మీలో శాంతి సమాధానకరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.